ఈ శ్లోకంలో పరమేశ్వరుణ్ణి మయూరంగాను పార్వతీ అమ్మవారిని మేఘంగాను చిత్రీకరించినటువంటి జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు పార్వతీ పరమేశ్వరులను ఇలా విడదీసి చూస్తే లాభం లేదు అనుకున్నారో ఏమో. పార్వతీ పరమేశ్వరులను మయూరాలుగా అంటే ఇద్దరిని నెమళ్ళుగా చిత్రీకరించి ఒక శ్లోకం రాయాలి అని సంకల్పించారు. ఆ సంకల్పానికి తగినట్లుగా 54వ శ్లోకాన్ని ఇలా రచించి చూపిస్తున్నారు. సంధ్యాఘర్మదినాత్యయో హరికరాఘాత ప్రభూతానకధ్వాన వారిదగర్జితం దివిషదాం దృష్టిఛటా చంచల భక్తానాం పరితోష బాష్ప వితతిర్వృష్టి మయూరీ శివ యస్మిన్ ఉజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే. పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తున్నాడు సంధ్యాకాలంలో. ఆ సంధ్యాకాలంలో చేసేటువంటి ఆనంద తాండవం ఒక మయూరం చేసేటువంటి తాండవంలాగా ఉంది. మయూరం అంటే నెమలి తాండవం చేయాలి అంటే వర్షాకాలం అనేది రావాలి కదా, అంటే తప్పనిసరిగా వచ్చింది సంధ్యా ఘర్మదినాత్యయ. ఈ సంధ్యాకాలమే గ్రీష్మకాలము దాటి వర్షాకాలము యొక్క ప్రారంభం అనేటువంటి కాలానికి సూచకం. పగలు అంతా ఎండ కాసిన తర్వాత సాయంకాలం ఎండ తగ్గిపోయింది కదా, ఆ ఎండ తగ్గిపోవటం అనేది ఎండాకాలం తగ్గి వర్షాకాలం రావటానికి సూచనగా మనం చెప్పుకోవచ్చు కదా. కాబట్టి సంధ్యా ఘర్మ దినాత్యయ. నెమలి నాట్యం చేయాలి అంటే మబ్బుల శబ్దం వినిపించాలి అంటే తప్పనిసరిగా ఉంది హరికరాఘాత ప్రభూతానక ధ్వాన వారిద గర్జితం. మబ్బుల యొక్క శబ్దాలు కానీ లేదా ఉరుములు మొదలైనటువంటి శబ్దాలు కానీ అక్కడ కూడా ఉన్నాయి. సాయంకాలం ప్రదోష సమయంలో పరమేశ్వరుడు చేసేటువంటి తాండవ నృత్యానికి శ్రీమన్మహావిష్ణువు సాక్షాత్తుగా మృదంగం వాయిస్తాడు. కాబట్టి హరికరాఘాత, హరి శ్రీమన్మహావిష్ణువు యొక్క కర చేతుల యొక్క ఆఘాత దెబ్బల ద్వారా వచ్చినటువంటి ప్రభూతానకధ్వాన, ప్రభూత చాలా పెద్దదిగా ఉండేటువంటి ఆనకధ్వాన పెద్ద భేరీ మొదలైనటువంటి వాద్యాల యొక్క శబ్దం, వారిద గర్జితం మబ్బుల యొక్క శబ్దం లేదా ఉరుముల యొక్క శబ్దం అని చెప్పుకోవచ్చు. హరికరాఘాత ప్రభూతానక ధ్వానో వారిద గర్జితం. మబ్బులు చక్కగా గనక వర్షించాలి అంటే ఆ వర్షించడానికి ముందు మెరుపులు రావటం అనేది దాదాపుగా సహజమైన స్థితి కదా. ఇక్కడ మెరుపులు లేకుండా ఈ మయూరం ఎలా తాండవం చేసింది అని అంటే దివిషదాం దృష్టిఛత చంచల. ఆ తాండవ నృత్యాన్ని చూడటానికి వచ్చినటువంటి దేవతలు ఆశ్చర్యంతో కళ్ళని ఇంతలావు చేసుకుని చూస్తున్నారు. వాళ్ళ యొక్క చూపులే మెరుపుల్లాగా పనిచేస్తున్నాయి. ఒక్క క్షణం కూడా ఏమాత్రం మిస్ అవ్వకూడదు అనేటువంటి అభిప్రాయంతో కళ్ళు ఇంతలావుని తెరుచుకుని చూస్తున్నారు. దివిషదాం దృష్టిఛట చంచల. వారి యొక్క దృష్టులే ఇక్కడ మెరుపుల్లాగా పనిచేస్తున్నాయి. కాబట్టి మెరుపులు ఉన్నాయి కాబట్టి మబ్బుకు ఉండవలసినటువంటి లక్షణం ఉంది కాబట్టి ఈ మయూరం తాండవం చేయటంలో ఏమీ ఆశ్చర్యం లేదు. దివిషదాం దృష్టిఛట చంచల భక్తానాం పరితోష బాష్ప వితతిర్వృష్టి. ఈ మబ్బు ఉరుములతోనూ మెరుపులతోనూ ఉంటే ఇక మీద ఏముంది, వర్షించాలి కదా. ఆ వర్షం ఎక్కడి నుంచి కలిగింది, ఆ నీరు ఎక్కడ కనిపిస్తోంది అంటే పరమేశ్వరుడి మీద భక్తితో ఉండేటువంటి, పరమేశ్వరుడి మీద భక్తితో ఆ తాండవ నాట్యం చూడటానికి వచ్చినటువంటి వారు ఆ తాండవ నాట్యాన్ని చూసి, తాండవ నృత్యాన్ని చూసి ఆనందం తట్టుకోలేక ఆనంద బాష్పాలను విడిచిపెడుతున్నారు, కన్నీటిలాగా విడిచిపెడుతున్నారు. భక్తానాం పరితోష బాష్ప వితతి. ఆ కన్నీరు వృష్టిలాగా, వర్షంలాగా ధారలుగా కారుతోంది కాబట్టి వృష్టి అనే అంశం కూడా ఇక్కడ సరిపోయింది. భక్తానాం పరితోష బాష్ప వితతిర్వృష్టి. ఇవన్నీ జరిగినాయి. మరి మయూరి ఏది అంటే మయూరి శివ. మయూరి ఆడనెమలి ఎదుర్కొన్న అమ్మవారు ఉండనే ఉంది. ఆ ఆడనెమలిని చూసి మేఘానికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఉన్నటువంటి ఈ సందర్భంలో సాయం కాలంలో ప్రదోష సమయంలో యస్మిన్ ఉజ్వల తాండవం విజయతే.
ఏ పరమేశ్వరుడైతే ఉజ్వలమైనటువంటి తాండవ నృత్యాన్ని చేస్తున్నాడో, ఆనంద తాండవాన్ని చేస్తున్నాడో, తం నీలకంఠం భజే. అటువంటి మయూరం లాంటి, నెమలి లాంటి పరమేశ్వరుణ్ణి నేను సేవిస్తున్నాను అని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. శివామయూరి, అమ్మవారు ఆడనెమలి. ఈయన నీలకంఠ, సహజంగానే ఈయన నల్లని కంఠం కలిగిన వాడు, అదేవిధంగా నెమలితో పోల్చడానికి వీలైనటువంటి వాడు. వీళ్ళిద్దరూ కలిసినప్పుడు సంధ్యాకాలం అనేది వచ్చినప్పుడు, ఆ సంధ్యాకాలంలో శ్రీమన్ మహావిష్ణువే సాక్షాత్తుగా పెద్ద పెద్ద వాద్యాలను, చర్మవాద్యాలను వాదించటానికి సిద్ధపడినప్పుడు, ఆ చర్మవాద్యాలను వాదన చేస్తున్నటువంటి ఆ శ్రీహరి ద్వారా మంచి శబ్దం ప్రకటితమైనప్పుడు, దేవతలందరూ కనులార్పకుండా తాండవ నృత్యాన్ని చూస్తున్నప్పుడు, భక్తులు పరమేశ్వరుడి యొక్క ఈ తాండవ నృత్యాన్ని చూసి ఆనందంతో బాష్పాలు రాలుస్తున్నప్పుడు, ఆనంద బాష్పాలను కురిపిస్తున్నప్పుడు, పరమేశ్వరుడు మరింత సంతోషంతో ఉజ్వలంగా తాండవ నృత్యాన్ని చేస్తున్నాడు. అటువంటి తాండవ నృత్యాన్ని చేస్తున్నటువంటి, ఆనంద తాండవాన్ని చేస్తున్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి నేను సేవిస్తున్నాను అని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో చక్కగా నిరూపణ చేసి చూపిస్తున్నారు. ఆనంద తాండవాన్ని చేస్తున్నటువంటి పరమేశ్వరుణ్ణి భజిస్తున్నాను అని అనటం ద్వారా ఆయన ఆనందంగా ఉండే సమయాన్ని చూసి, ఆయన ప్రసన్నంగా ఉండేటువంటి సమయాన్ని చూసి ఆయన్ని నేను సేవిస్తున్నాను. దాని ద్వారా నేను అడిగినటువంటి వరాలన్నిటినీ ఆయన ఇవ్వటానికి కావలసినటువంటి సందర్భాన్ని నేనే ఎంచుకున్నాను అనే అంశాన్ని కూడా ఆచార్యుల వారు చెప్తున్నారు. ఆ ఎంచుకున్నటువంటి సమయం సాయం సంధ్యా సమయం. సాయం సంధ్యా సమయం ప్రదోష సమయం. ఆ ప్రదోష సమయాన్ని ఎంచుకున్నాను. ప్రదోష సమయంలో పరమేశ్వరుడు ఆనంద తాండవాన్ని చేస్తూ ఉంటాడు. ఆ ఆనంద తాండవం చేసేటువంటి సందర్భాన్ని నేను నాకు అనుకూలంగా మలుచుకుంటాను అని ఆచార్యుల వారు ప్రత్యేకంగా చెప్తున్నారు. సంధ్యా సమయాలలో వేరే పని చేసుకోకూడదు అని మనకు ధర్మశాస్త్రాలు చెబుతూనే ఉన్నాయి. ప్రాతఃసంధ్యా సమయంలో కానీ, సాయం సంధ్యా సమయంలో కానీ. ప్రాతఃసంధ్య కంటే కూడా సాయం సంధ్యా సమయం మరింత ప్రశస్తం అని మనకు వేదవాక్యాలు బోధన చేస్తూ ఉంటాయి. అటువంటి సాయం సంధ్యా సమయంలో పరమేశ్వరుణ్ణి ప్రార్థించటం తప్ప, పరమేశ్వర ధ్యానము లేదా పరమేశ్వర ఆజ్ఞానుసారంగా సంధ్యావందనాది కృత్యాలు తప్ప మరొక నిషిద్ధమైనటువంటి పని జోలికి పోకూడదు అనేటువంటి సూచనను కూడా ఆచార్యుల వారు ఈ శ్లోక ప్రారంభంలో, శ్లోకం చివరిలో చక్కగా చూపిస్తున్నారు. సంధ్యా తం నీలకంఠం భజే. సంధ్యా సమయంలో పరమేశ్వరుణ్ణి మాత్రమే సేవిస్తున్నాను. ఆయన ఆజ్ఞారూపాలైనటువంటి కృత్యాలనైనా నిర్వర్తిస్తాను, లేదా ఆయనను ధ్యానిస్తూ ఉంటానే తప్ప వేరే పని చేయను అనేటువంటి అంశాన్ని చెబుతున్నారు. ఈ అంశాన్ని చెబుతూ సంధ్యా సమయంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను సూచిస్తూ, ఆ సంధ్యా సమయంలో పరమేశ్వరుడు అనుగ్రహించేటువంటి తీరును కూడా చక్కగా ఆచార్యుల వారు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. సంధ్యా ఘర్మదినాత్యయో హరికరాఘాత ప్రభూతానక ధ్వానో వారిదగర్జితం దివిషదాం దృష్టిఛటా చంచల భక్తానాం పరితోష బాష్ప వితతి వృష్టిర్మయూరీ శివ యస్మిన్ ఉజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే అనేటువంటి ఈ శ్లోకంలో ఆచార్యుల వారు చెప్పినట్లుగా మనం సంధ్యా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, ఆ సంధ్యా సమయంలో పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు అనేటువంటి భావనతో పరమేశ్వరాజ్ఞారూపాలైనటువంటి వైదికమైన కృత్యాలను నిర్వర్తిస్తూ పరమేశ్వరుణ్ణి మనసులో స్మరించుకుంటూ ఆ కాలాన్ని సార్థకం చేసుకునేటువంటి ప్రయత్నము, మనం కోరినటువంటి వరాలను అందుకునేటువంటి ప్రయత్నము తప్పనిసరిగా చేసుకుందాం. ఓం నమః శివాయ.